వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలా సీఎం చంద్రబాబు పాలన స్టార్ట్ అయ్యిందో లేదో ఇలా వైసీపీ హయాంలో జరిగిన అవినీతి దోపిడీ కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో గత సర్కార్ ప్రజాధనాన్ని అడ్డగోలుగా మేసేసిన వ్యవహారంలో సజ్జల భార్గవ్ పేరు తెరపైకి వచ్చింది. భార్గవ్పై మొదటి కేసు డిజిటల్ కార్పొరేషన్ స్కామ్లో నమోదు కానున్నాయి. అలాగే ఆడుదాం ఆంధ్ర పేరుతో మాజీ మంత్రి రోజా 100 కోట్ల స్కామ్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. త్వరలో ఆధారాలను బయటపెట్టనున్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలలో కూడా అవినీతి జరిగినట్లు బయటపడింది. దీంతో అధికారులు ఈ అంశాలపై లోతుగా ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగానే వైసీపీ హయాంలో జరిగిన మరో దందా బయటపడింది. తిరుమలలో దర్శనం పేరుతో 100 కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపణలు తెరపైకి వచ్చాయి. దీంతో దేవుణ్ణి ఎలా దోచుకున్నారో విజిలెన్స్ బయటకు తీస్తోంది. మిగతా విషయాలు పక్కన పెడితే అసలు దర్శనం పేరుతో ఎలా దోపిడీ చేశారో పత్రాలతో సహా బయటకు వస్తున్నాయి. టీటీడీ కొత్త ఈవో శ్యామలరావు విజిలెన్స్ బృందాలకు పెద్ద పని పెట్టారు. 4-5 విభాగాలుగా మార్చి అన్నింటిలోనూ లెక్కలు బయటకు తీస్తున్నారు. ఇలా దర్శనాల్లో చేసిన దందాల గురించి ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధుల పేర్లతో వచ్చిన సిఫారును లేఖలు వెలుగులోకి వస్తున్నాయి. కొద్ది రోజుల కిందట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక్క లేఖ మీద 100 మందిని వీఐపీ దర్శనానికి పంపించిన సిఫారసు లేఖ వెలుగు చూసింది. తాజాగా పెద్దిరెడ్డి కూడా అలాంటి లేఖలు రాసి 100 మందిని దర్శనానికి పంపించారు. ఇలాంటి దందాలు లెక్కలేనన్ని సాగాయని, ఇదో వ్యాపారంగా అనేక మంది మార్చుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఆడుదాం ఆంధ్ర కుంభకోణంలో ఉన్న మాజీ మంత్రి రోజా ఈ దందాలో ఉన్నారు. ఆమె దర్శనాలను ఎలా అమ్ముకున్నారో లెక్కలు బయటకు తీస్తున్నారు. మామూలుగా వీఐపీ దర్శన టికెట్ 10,000, ఆ మొత్తం నేతలు వసూలు చేసి దర్శనాలకు పంపుతున్నారు. ఇలా రోజుకు ఎంత మందిని పంపారన్నది లెక్కలు తీస్తున్నారు. ఎవరెవరు పంపారు అన్ని వివరాలు సేకరిస్తున్నారు. రోజాతో పాటు దర్శనానికి ఎంతమంది వచ్చారు అనే వివరాలు కూడా వెలుగులోకి వచ్చాయి. దాదాపుగా ప్రతి వారం రోజా దర్శనానికి వచ్చేవారు. ఇలా మొత్తం దర్శనాల పేరుతోనే భక్తులను నిలువు దోపిడీ చేసినట్లుగా గుర్తించారు. దీంతో రానున్న రోజుల్లో తిరుమలలో బయటపడబోయే దందాలు సంచలనం సృష్టిస్తాయని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి.